షహయి మటన్ కూర చేద్దామా? చేసేద్దామా? డన్. హలో అండి అందరికీ. ఎంత లవ్ మ్యారేజ్ అయినా కూడా నిజంగానే ఒక బిడ్డ పుట్టిన తర్వాత నిజంగానే మన మీద ఉన్న ప్రేమ అంతా కూడా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది కదండి. నిజం అవునా కదా? మటన్ తెచ్చిచ్చి ఈరోజు పాప బాగా తింటుంది కదా, కారం తక్కువ వేసి చెయ్యి అన్నాడనమాట. తనే చేస్తాడులేండి, పని ఉండింది కాబట్టి తను బయట వెళ్ళిపోయాడనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా తనకు తన పనే సరిపోతుంది, మాతో స్పెండ్ చేయడం కూడా చాలా తక్కువ అని చెప్పేసి. సో అదన్నమాట. సో ఇంకా మటన్ ప్రాసెస్ అయితే చూసేద్దామా. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసి పోపు దినుసులు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత మటన్ కూడా వేసి అందులో ఉన్న వాటరు అంతా కూడా ఇంకిపోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాతకి మనం ఏదైతే మిక్సీ పట్టుకుంటామో అది ఎంత మసాలా కూడా వేసేయాలండి. మసాలా ఏమేమి మిక్సీ పడతామంటే కొబ్బరి, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి పేస్ట్ మిక్సీ పట్టుకుంటామండి మసాలా అంతా కూడా. ఆ మటన్ బాగా వేగిన తర్వాత ఈ మసాలా కూడా వేసేసి ఒక విజిల్స్, ఒకటి కాదండి ఒక 6-7 విజిల్స్ వచ్చినంత వరకు పెడతాము. తర్వాత దించే ముందు మటన్ మసాలా అండ్ వచ్చేసి కొత్తిమీర వేసి కాసేపు ఉడికిన తర్వాత దించేయడమే. ఓకేనా, చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ అడుగుతున్నాను మా ఆయన్ని అయితే కనుక కారం ఉందా ఏంటి అని. మా ఆయన ముందే చెప్పాడు నువ్వు కారం వేసావు పాప తినదని చెప్పి. చూడండి అదే మాట అంటున్నాను. నాకు ఇలా అంటే చాలా బాధ వేస్తుంది. ఎవరైనా కావాలనికే వేరు కదండి. ఏదో అన్నీ వేసామనుకోండి ఇలా ఘాట్ అనిపిస్తుంది, చెక్క, లవంగాలు. సో అదన్నమాట. ఇక్కడ వినండి, కావాలంటే మీరు నచ్చితే లైక్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి. కారం ఉందా? నువ్వు ఒట్టోనని తింటానువా?